పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలేదే. అందరు బాగురా. అండ్ ఈ రోజు అమ్మకి సేమియా ఉప్మా తెలుసా? నాకు తెలియదు. అమ్మకి సేమియా ఉప్మా తెలియదు. అండ్ ఈ రోజు నేను చూపిస్తాను నీకు ఎట్లా చేయాలన్నది. అండ్ చూపించుడు కదా, అమ్మతోటే చేపిస్తాను అనమాట సేమియా ఉప్మా. సేమియా ఉప్మా చాలా మంచి ఉంటుంది. ఒకసారి చేసినాక చూడు ఎట్లుంటుందో. నువ్వే చేయి. స్టార్ట్ చేద్దాం ఇక. సేమ్ ఉప్మా లెక్కనే వేయాలి, ఎంతో కాదు. స్టవ్ ఆన్ చేయి. స్టవ్ ఆన్ చేసి అండ్ అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసినాం ఆల్రెడీ. పెట్టినా నేనే. ఉప్మా రవ్వ ఇది వేయించుకోవచ్చు, వేయించుకున్నా ఇంకా మంచిగా ఉంటుంది. దీంట్లో వెజిటేబుల్స్ అన్ని ఇంకో క్యారెట్, ఆనియన్స్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టేసిన. అండ్ వేయించుకోవచ్చు, వేయించితే మంచిగా వస్తుంది. ఇంకా వేయించుతావు మరి ఆయిల్ పోసిన. అండ్ దీంట్లో ఎట్లా అంటే ఒక్క కప్పుకి 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి దీంట్లో. ఇప్పుడు నేను దీంట్లో మొత్తం 3 కప్పులు తీసుకున్నా సేమియా. 6 కప్పులు పోయాయి వాటర్. ఫస్ట్ జీలకర్ర. సేమ్ ఉప్మా ఎట్లా చేస్తామో అంతే. ఉప్మా ప్యాలెస్లో ఇది. అండ్ మీకు కూడా మీ మమ్మీ సేమియా ఉప్మా తెలియకుండా మీరు కూడా మీ మమ్మీకి నేర్పించి వేయించండి. తర్వాత శనగపప్పు. అండ్ నెక్స్ట్ మినప్పప్పు. అండ్ ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి ఇవన్నిటికంటే, ఎందుకంటే ఫస్ట్ పల్లీలు కొంచెం లోపల వరకు వేగుతాయి. నెక్స్ట్ ఉల్లిగడ్డది. తర్వాత పచ్చిమిర్చి. క్యారెట్, ఆలుగడ్డ అన్నీ వేసేయండి. టర్మర్ కూడా అన్నీ వేసుకోండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. కొంచెం వండుకుంటే జాగ్రత్త. ఉడికి కోసం కొంచెం ఉప్పు. అండ్ మీరు ఇట్లా కూడా వేయురి, వేయిస్తా అంటే వేయించుకోవచ్చు. లేదంటే సేమియాలు డైరెక్ట్ వెజిటేబుల్స్ అవుతాయి కదా, కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు సేమియా వేయాలి. కొంచెం ఫ్రై అవుతాయి రోస్ట్. తర్వాత వాటర్ పోసుకుంటే అయిపోతుంది. అది కలుపు. కొంచెం అల్లం వెల్లిగడ్డ, ఎందుకంటే ఫ్లేవర్ కోసం. అంతే, కలిపేస్తాం. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టాలి. అది మంచిగా చూపిస్తాను. మంచిగా ఆయిల్లోనే ఉడకాలి. ఎట్లా సేమియా ఉప్మా ఎప్పుడు తినలే, సో ఇప్పుడు నేను చేసి చూపిస్తా. మమ్మీ నార్మల్ ఉప్మా తిన్నది కాదు. ఇప్పుడు అది పోసాయి, రవ్వ పోయి, అవి పోయి ఏం కదా, ఫస్ట్ పోయి అంతా పోయి మిక్స్ చేయి. ఇప్పుడు మనం వేయించలే కదా ఇంత ముందుకు దీన్ని. సో మీరు ఇంత ముందుకు ఫస్ట్ రవ్వ వేయించుకుంటా అంటే వేయించుకోర్రి, లేదు అంటే డబల్ ప్రాసెస్ ఎందుకు అనుకున్నప్పుడు ఇట్లా వేయుర్రి. మొత్తం కలిపి ఇటు సైడ్ ఉంది చాలు. సిమ్లో పెట్టేసి ఇప్పుడు వాటర్ వేయంగా. వాటర్ ఎట్లా వస్తామంటే అది తీసుకో, ఆ కప్పుతోటి 6 కప్పులు వేయాలి. 1
2 3 4 5 6 కలుపుతుంది ఇప్పుడు మళ్ళీ గడ్డలు కడతాను. సో ఇట్లా మీరు నార్మల్గా కూడా ఫ్రై చేసినా మంచిగా ఉంటుంది, ఇట్లయినా సరే మంచిగా ఉంటుంది. కాకపోతే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది అంతే. డన్. చెప్తాం ఎట్లుందో చెప్పు. ఫస్ట్ టైం తింటుందమ్మా, కాలుతుంది. బాగుందమ్మా, బాగుంది. ఎట్లుంది? మంచిగా ఉంది. కొంచెం వాటర్ తక్కువ పోసుకోరు, వాటర్ తక్కువ వేయాలి. వాటర్ తక్కువ వేరి కొంచెం కొంచెం రవ్వ కూడా ముందే వేయించుకోరి. మీకు నచ్చినట్టు అంటే రవ్వ మంచిగా వేయించుకుంటే కొంచెం మీకు పుల్లలు పుల్లలు వస్తుంది. ఇప్పుడైతే కొంచెం గట్టిగా అయింది. అండ్ వాటర్ 3 గ్లాసెస్ కదా, ఒక 2 గ్లాసెస్ వస్తుంది. బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ మంచిగా ఉందమ్మా, టేస్ట్ బాగుంది. వాటర్ ఎక్కువైంది. నెక్స్ట్ ఏం రెసిపీస్ చేపించమంటారో చెప్పండి మమ్మీతోటే. ఆ రెసిపీ చేపిస్తా, మమ్మీ చేస్తుంది ఏమంటారని, నేను కాదు. ఏ వీడియో చెప్పాలి నాకు, నేనే చేస్తామ్మా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ షో వాలర్స్ ని. మరిన్ని మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తోటి వస్తా. ఏమేమి వండమంటారో చెప్పండి, వండుతా. ఏమేమి వండమంటారో వండుతా, మీరు చెప్తుంది. ఓకేనా? బాయ్ బాయ్ అమ్మా.